ఈజిప్ట్‌ని పాలించడానికి కొత్త దేవుడిని ఎంచుకుంటున్న టైంలో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ దేవుడి పేరు హోరస్. సో, హోరస్‌ని ఈజిప్ట్ దేవుడిగా ఎంచుకోవడానికి పట్టాభిషేకం చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు. అయితే హోరస్‌కి పట్టాభిషేకం చేస్తున్న టైంలో సెట్ అనే దేవుడు అక్కడికొస్తాడు. సెట్ హోరస్‌కి మేనమామ. హోరస్‌కి తన మేనమామ ఒక బహుమతి ఇస్తాడు. దాన్ని తీసుకొని హోరస్‌ని ఊదమని చెప్తాడు. హోరసు దాన్ని తీసుకొని ఊదుతాడు. ఊదగానే అక్కడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ హోరస్ చేసిన సౌండ్‌కి ప్రజల మధ్యలో నుంచి సెట్ సైనికులు అరుచుకుంటూ వస్తారు. ఇక్కడ సంథింగ్ ఏదో జరగబోతూ ఉంటుంది. ఎందుకంటే సెట్ అక్కడికొచ్చింది పట్టాభిషేకానికి కాదు. అతను రాజు అవ్వడానికి. అందరూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపు సెట్ హోరస్ తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. అంటే సెట్ తన సొంత బ్రదర్‌ని చంపేసుకుంటాడు. తర్వాత సెట్ అందరి ముందు నేనే మీకు రాజుని అని ప్రకటించుకుంటాడు. నా ముందు తలదించిన వ్యక్తి చనిపోతాడు అంటాడు. అది విని దేవతలతో సహా అందరూ సెట్ ముందు మోకరిల్లుతారు. తండ్రి చనిపోవడంతో హోరస్ కోపంతో ఊగిపోతాడు. తన మావయ్య సెట్‌తో తలపడతాడు. ఈ పోరాటంలో వాళ్ళు నిజమైన దేవుడి రూపానికి వచ్చేస్తారు. అయితే ఈ పోరాటంలో హోరస్ ఓడిపోతాడు. సో సెట్ హోరస్ 2 కళ్ళు పీకేస్తాడు. ఇక్కడ హోరసు అంధుడిగా మిగిలిపోతాడు. తర్వాత సెట్టు ఈజిప్ట్ అంతటా ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. దీనివల్ల ఈజిప్ట్ పరిస్థితి కూడా చాలా మారిపోతుంది. పరిస్థితులన్నీ చాలా దారుణంగా మారిపోతాయి. మనుషులను జంతువుల్లాగా చూసేవాళ్ళు. ఎందుకంటే సెట్టు చాలా దుర్మార్గుడు, రాతి హృదయం కలిగినవాడు. అతను ప్రజల మీద కొంచెం కూడా సానుభూతి చూపించడు. సో అక్కడ ప్రజలు మనుగడ సాగించడానికి చాలా కష్టమైపోతుంది. ఇక్కడ అదే ఈజిప్ట్‌లో బెక్ అనే కుర్రాన్ని చూస్తాం. బెక్‌కి చిన్నప్పటి నుంచి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు జాయా. ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అయితే ఈజిప్ట్‌లో బానిసత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని సహచరులకు కూడా బానిసలుంటారు. సో అలా సెట్ కోసం పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌కు జాయా బానిసగా పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల బెక్ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు చాలా అరుదుగా కలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళ బానిసత్వం పోవాలంటే హోరస్ మాత్రమే మనకి సహాయం చేయగలడు అని వాళ్ళిద్దరు అనుకుంటారు. సో ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకుంటారు. హోరస్ యొక్క కళ్ళు బయటికి తీసుకురావాలి అనుకుంటారు. జాయాకి ఆ ప్లేస్ గురించి మొత్తం కూడా బాగా తెలుసు. సెక్ యొక్క సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుందని ప్రతిదీ కూడా బెక్కికి తను వివరిస్తుంది. ఆ సెక్యూరిటీని తప్పించుకుని లోపలికి వెళ్ళి హోరస్ యొక్క కళ్ళు బయటికి తీసుకురావాలి. ఆ కళ్ళని హోరస్‌కి ఇస్తే హోరస్ తిరిగి వీళ్ళకి సహాయం చేస్తారు అనుకుంటాడు. సో బెక్ ఆ నిధి ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. అయితే బెక్ చాలా సమస్యల్లో ఇరుక్కుంటాడు. అక్కడ ఫిక్స్ చేసినటువంటి ట్రాప్స్ చాలా ఉంటాయి. సో అక్కడ ఏదైనా దొంగిలించడం చాలా కష్టం. కానీ బెక్ చాలా తెలివిగా ఆ ట్రాప్స్ నుంచి సులభంగా బయటపడతాడు. అంతేకాకుండా అతను హోరస్ కళ్ళలోని ఒక కన్ను దొంగిలిస్తాడు. ఆ కన్ను చాలా మెరుస్తూ ఉంటుంది. దాన్ని తీసుకుని తిరిగి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. ట్విస్ట్ ఏమిటంటే వాళ్ళిద్దరిని సెట్ సైనికులు చుట్టుముడతారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆర్కిటెక్ట్ మ్యాప్‌లను చెక్ చేసినట్లు తెలుస్తుంది. అక్కడ కొన్ని చార్ట్స్ కూడా మిస్ అయిపోయి ఉంటాయి. అతను బెక్‌ని దేవుడి నిధి నుంచి నువ్వేం తీసుకొచ్చావు అని అడుగుతాడు. కానీ ఇక్కడ బెక్ చాలా తెలివిగా అబద్ధం చెప్తాడు. ఇక్కడ అతను హోరస్ కన్నుతో పాటు ఒక బంగారపు వస్తువును కూడా దొంగిలించుంటాడు. బెక్ నేను ఈ చిన్న బంగారపు ఉంగరాన్ని దొంగిలించాను అని అతనికి చెప్తాడు. కానీ హోరస్ కన్ను గురించి మాత్రం చెప్పడు. ఇదంతా విన్న అతను వాళ్ళకి మరణశిక్ష విధిస్తాడు. సైనికులు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు బెక్ హోరస్ యొక్క కంటిని బయటికి తీస్తాడు. దీంతో అది చాలా ప్రకాశవంతంగా మారిపోతుంది. ఆ లైట్‌లోని ప్రకాశవంతమైన కాంతికి సైనికులు చూడలేకపోతారు. ఇది సద్వినియోగం చేసుకొని బెక్ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ ప్రదేశం నుంచి తప్పించుకొని పారిపోతారు. కానీ ఇక్కడ ఒకడు బెక్ గర్ల్ ఫ్రెండ్‌కి బాణం వేయగానే ఆమె చాలా గాయపడుతుంది. అయినా కూడా బెక్ చాలా వేగంగా హోరస్ దేవుడు నివసించే ఆలయంలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బెక్ హోరస్‌తో నా దగ్గర మీ 2 కళ్ళలోని ఒక కన్ను నా దగ్గర ఉంది. ఆ కన్ను నీకు కావాలి అంటే మనిద్దరం ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అంటాడు. అప్పటికే హోరస్ కోపంతో ఉండడంతో నాతోనే బేరాలాడతావా అంటూ బెక్‌తో తలపడతాడు. ఆ తర్వాత బెక్ నా గర్ల్ ఫ్రెండ్‌ని నువ్వు కాపాడితే నీకు నేను నీ కన్ను తిరిగి ఇస్తాను అంటాడు. సో హోరసు తన ప్రాణాలు కాపాడటానికి ట్రై చేస్తాడు. కానీ తన పవర్స్ ఏవి కూడా పనిచేయవు. తను మృత్యు ద్వారం వద్ద ఉన్నందువల్ల తనని బ్రతికించలేరు. ఇంతలో అక్కడికి మృత్యుదేవుడు ప్రత్యక్షమవుతాడు. తన ఆత్మని బయటికి తీస్తాడు. బదులుగా తిరిగి నాకేమిస్తావు అని మృత్యుదేవుడు అడుగుతాడు. ఆ అమ్మాయి నేను ఒక బానిసను. తిరిగి నేను ఏమీ ఇవ్వలేను. ఒక చిరునవ్వు తప్ప నేనేమి ఇవ్వలేను అని చెప్తుంది.
ఇక్కడ మానవుడు తను మరణించిన తర్వాత మృత్యు దేవుడితో ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత తను ఏమీ ఇవ్వలేకపోవడంతో మృత్యుదేవుడు తనని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. దీంతో బెక్కు తను మరణించడంతో చాలా బాధపడతాడు. హోరస్ కన్ను అతనికి తిరిగి ఇవ్వకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే అతను దేవుడైనప్పటికీ తన గర్ల్ ఫ్రెండ్ని రక్షించలేకపోయాడు. దీంతో హోరస్ కోపంతో ఊగిపోతాడు. బెక్కిని గట్టిగా పట్టుకుంటాడు. సో తన ప్రాణాలు కాపాడుకోవడానికి బెక్ ఆ కన్ను తిరిగి ఇచ్చేస్తాడు. సో హోరస్ ఇప్పుడు ఒక కన్ను పొందగలుగుతాడు. నాకు ఇంకొక కన్ను కూడా కావాలి అని బెక్కును బెదిరిస్తాడు. అందుకు బెక్కు రెండవ కన్ను సెట్ యొక్క పిరమిడ్ల దగ్గర ఉంది అని చెప్తాడు. అలాగే మీరు రెండవ కన్ను పొందాలి అంటే మీరు నా గర్ల్ ఫ్రెండ్ని బ్రతికించండి అంటాడు. అయితే ఇక్కడ హోరస్ ఒక మాట అంటాడు. మృత్యు ప్రపంచంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేరు. కానీ 9 ద్వారాలు దాటి అక్కడికి వెళ్ళాలి అంటే చాలా రోజులు పడుతుంది. అక్కడ ఉన్న సేవకుని రప్పించాలంటే నేను తిరిగి మళ్ళీ రాజవ్వాలి. ఆ ఆఖరి ద్వారం దగ్గరికి నీ గర్ల్ ఫ్రెండ్ చేరుకునే లోపు నేను రాజవ్వాలి. ఇది జరిగితేనే మీ గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలతో బయటపడుతుంది అంటాడు. అంటే ఇప్పుడు బెక్కు హోరస్కి తన కన్ను తిరిగి ఇస్తే హోరస్ బెక్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలు కాపాడతాడనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి మృతదేహాన్ని సురక్షితమైన ప్రదేశంలో భద్రపరుస్తారు. ఎందుకంటే హోరస్ తన ఆత్మను తన శరీరంలోకి తిరిగి తీసుకువస్తానని చెప్పాడు. ఇక్కడ హోరస్ కూడా సెట్టిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అతను తన మిషన్ కోసం బయలుదేరతాడు. మరోవైపు ఎవరో కన్ను దొంగిలించారని సెట్కి తెలిసిపోతుంది. అలాగే హోరస్ ఆ కన్నుని పొందాడని కూడా తెలిసిపోతుంది. అది విన్న తర్వాత వాళ్ళిద్దరిని చంపేందుకు సెట్ ఆదేశాలు జారీ చేస్తాడు. మరోవైపు హోరస్ బెక్కు పర్వతాల గుండా వెళుతూ ఉంటారు. బెక్కు హోరస్తో మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు. హోరస్ నేను మా తాతని కలవబోతున్నాను, తన నుంచి నాకు సహాయం కావాలి అని అక్కడ కూర్చుంటాడు. తన తాత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా హోరస్ తన నిజమైన దైవ రూపానికి వస్తాడు. సో ఇప్పుడు అతను కూడా ఎగరగలుగుతాడు. సో బెక్కుని తీసుకుని స్వర్గానికి ఎగురుతాడు. అక్కడ హోరస్ తాత ఉంటాడు. ఇతను సూర్యదేవుడు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కటి ప్రొడ్యూస్ చేసే ప్రదేశం. ఇక్కడ సూర్యదేవుడు తన ఆయుధాన్ని పట్టుకుని తన నిజమైన రూపానికి వస్తాడు. ఎందుకంటే అక్కడ భయంకరమైన చీకటి సాతాను ఉన్నాడు. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. సూర్యదేవతలు అతనిని నిరంతరం ఎదుర్కొంటూ ఉంటాయి. వాళ్ళ పవర్స్ని ఉపయోగించి తనని వెనక్కి పంపుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సూర్యదేవతలు ప్రపంచాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. దుర్మార్గులైన చీకటి శక్తులను నిరంతరం నిరోధించడమే సూర్య భగవానుడి యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత హోరసు సూర్యదేవుడైన తన తాతకి జరిగిందంతా మొత్తం చెప్పేస్తాడు. అలాగే సెట్ యొక్క దుర్మార్గపు చేష్టలు కూడా వివరిస్తాడు. మా నాన్నని చంపేసి నా 2 కళ్ళు లాగేశాడు. ఇప్పుడు అతను ఈజిప్టుపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అతను బానిసత్వ యుగాన్ని సృష్టించాడు అంటాడు. ఇదంతా విన్న సూర్య భగవానుడు ఇలా అంటాడు. నేను దాని నుంచి నిన్ను రక్షించలేను అంటాడు. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అంటాడు. తర్వాత హోరసు ఆ ప్రదేశంలోని వాటర్ని అడుగుతాడు. ఇది సాధారణమైన నీరు కాదు, మంత్రశక్తులు కలిగి ఉన్న నీరు. ఇది మానవులు మరియు జంతువులతో సహా ప్రపంచ జీవిని సృష్టించడానికి ఉపయోగించే నీరు. సో సూర్యదేవుడు హోరస్కి దైవజలాన్ని ఇస్తాడు. హోరసు ఆ నీటిని తీసుకుని ప్రపంచానికి తిరిగి వచ్చేస్తాడు. అయితే భూమిపైకి రాగానే తన దైవ రూపం అదృశ్యమైపోతుంది. ఎందుకంటే హోరసు తన 2 కళ్ళు కలిగి ఉంటేనే తన దైవ రూపాన్ని పొందగలుగుతాడు. కళ్ళు లేనివాడు బలవంతుడైనా సరే బలహీనుడే. తర్వాత వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు సెట్టు పంపిన వ్యక్తులు వాళ్ళిద్దరిపైన దాడి చేస్తారు. హోరస్ వాళ్ళిద్దరి మీద విరుచుకుపడతాడు. కానీ చివరికి ఒక వ్యక్తి అతన్ని పర్వతం నుంచి కిందకు తోసేస్తాడు. అది చూసి బెక్కు కూడా అతనితో పాటు దూకేస్తాడు. కానీ ఇక్కడ హోరస్ కింద పడే ముందు తన వద్ద ఉన్న ఆయుధాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ ఆయుధం వల్ల వాళ్ళిద్దరూ సురక్షితంగా ఉంటారు. హోరస్ తనతో పాటు ఈ దివ్య జలాన్ని ఎందుకు తెచ్చుకున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిప్పుతో నిండిన పిరమిడ్ సెట్ ఒకటి ఉంటుంది. హోరస్ ఈ దైవ నీటిని అగ్గిలోకి విసిరితే సెట్ శక్తులన్నీ బలహీనపడతాయి. ఫలితంగా హోరస్ సులభంగా సెట్ నుంచి ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇప్పుడు హోరస్ సెట్ మనల్ని చంపడానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులను పంపుతాడు అని చెప్తాడు. తర్వాత ఇక్కడ సెట్ పంపించినటువంటి 2 లేడీస్ని చూస్తాం. వీళ్ళిద్దరూ చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పాములపై వీళ్ళు స్వారీ చేస్తూ ఉంటారు. మరోవైపు సెట్ ప్రేమదేవత దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఈ ప్రేమదేవత చనిపోయిన వ్యక్తుల ప్రపంచంలోనే ఉండేది. చనిపోయిన వారిలో ఆమె చాలా పెద్దది. కానీ సెట్ ఆమె చనిపోయిన వ్యక్తుల ప్రపంచం నుంచి రక్షించి ఉంటాడు. నిజానికి హోరస్ ప్రేమదేవత ఒకరికొకరు చాలా ఇష్టపడేవాళ్ళు.
ప్రేమదేవత కూడా హోరస్ వంటి శక్తులు కలిగి ఉంటుంది. అప్పుడు సెట్టు నిన్ను చనిపోయిన ఆ వ్యక్తుల దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటాడు. ఎందుకంటే నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను అంటాడు. కానీ ప్రేమదేవత దానికి తిరస్కరిస్తుంది. ఆల్రెడీ ప్రేమదేవతకి హోరస్ ఒక కన్ను పొందాడు అని తెలుసు. దీంతో సెట్ ఆమెని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రేమదేవత తన చేతి నుంచి ఒక మ్యాజికల్ బ్రాస్లెట్ని తీస్తుంది. అలా ఆమె చనిపోయిన వ్యక్తుల లోకానికి వెళ్తూ ఉన్నప్పుడు తిరిగి ఆమె మళ్ళీ ఆ బ్రాస్లెట్ని పెట్టుకుంటుంది. దీంతో తిరిగి మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చేస్తుంది. అంటే ఈ బ్రాస్లెట్ ఉండేంత వరకు ఆమెను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఆమె బ్రాస్లెట్ని తీసివేస్తే చనిపోయిన వ్యక్తులు ఆమెని తన ప్రపంచానికి తీసుకువెళ్తారు. మరోవైపు హోరస్, బెక్కు ఒక పాత టెంపుల్ దగ్గర ఉంటారు. సెట్ పంపించినటువంటి ఇద్దరు ఆడవాళ్ళు అక్కడికి వస్తారు. ఒక భయంకరమైన పాము మీద వీళ్ళు స్వారీ చేస్తూ ఉంటారు. ఆ పాముల నోట్లో నుంచి కూడా అగ్గి వస్తూ ఉంటుంది. అవి వీళ్ళిద్దరి మీద దాడి చేస్తాయి. సరిగ్గా అదే టైంలో ప్రేమదేవత అక్కడికి వస్తుంది. తన శక్తులను ఉపయోగించి ఆ భయంకరమైన పాములను అంతం చేస్తుంది. తర్వాత వాళ్ళు హోరస్ యొక్క మరొక కన్ను ఉన్న ప్రదేశానికి వెళ్తారు. బెక్కు నేను కూడా లోపలికి వెళ్ళగలను అంటాడు. లోపలికి వెళ్ళడం అంత సులభం కాదని ప్రేమదేవత చెప్తుంది. లోపలికి వెళ్తే అక్కడ ఒక రాక్షసుని ఎదుర్కోవాలి. అది తప్పుడు సమాధానం చెప్తే మిమ్మల్ని అంతం చేస్తుంది అంటుంది. అయితే హోరస్ గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ని కలవాలి అనుకుంటాడు. అంటే అతను కూడా ఒక దేవుడు. ఎందుకంటే అతను అత్యంత తెలివైనవాడు. సో వాళ్ళు గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పేస్తారు. అయితే గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా లేడు. అయితే బెక్కు నేను ఆ రాక్షసుడు అడిగిన దానికి సమాధానం చెప్పగలను అంటాడు. అప్పుడు గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ నువ్వు దానికి సమాధానం చెప్పలేవు. ఎందుకంటే అతను చాలా కష్టమైన ప్రశ్నలు వేస్తాడు. సమాధానం చెప్పకపోతే అతను మిమ్మల్ని అంతం చేస్తాడు అంటాడు. అప్పుడు బెక్ సరే అతను నన్ను చంపనివ్వండి, కానీ నేను అతనికి ఒక నిజాన్ని చెప్తాను. నేను గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ దగ్గరికి వెళ్ళాను, కానీ అతను సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడు అంటాను. సో ఏ దేవుడికైనా సరే అది మహా అవమానం. కాబట్టి గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధపడతాడు. సో వీళ్ళంతా ఒక ప్రణాళిక ప్రకారం బయలుదేరతారు. కానీ ప్రేమదేవత హోరస్, బెక్ వ్యవహారాల గురించి తెలుసుకుంటూ ఉంటుంది. హోరస్ తన గర్ల్ ఫ్రెండ్ ఆత్మని తీసుకువస్తానని బెక్కుతో చెప్పుంటాడు. నమ్మశక్యం కాని దాన్ని బ్రతికించి తిరిగి తీసుకొస్తానని చెప్పుంటాడు. ఇదంతా అసాధ్యం అని ప్రేమదేవత తనకి చెప్తూ ఉంటుంది. తర్వాత బెక్కు తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతాడు. హోరస్ దేవుడు మనకి సహాయం చేస్తాడు అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్తారు. అది విపరీతంగా మండుతూ ఉంటుంది. అప్పుడు బెక్కు ఆ చక్రాన్ని తిప్పితే తలుపు అన్లాక్ చేయబడుతుంది అంటాడు. బెక్కు చాలా తెలివిగా 2 రాళ్ల మధ్య దూకుతాడు. ఇంకోసారి దూకి ఆ చక్రాన్ని చేరుకుంటాడు. అతను ఆ చక్రాన్ని తిప్పడంతో అక్కడ అన్నీ ఆగిపోతాయి. అదే టైంలో ఒక తలుపు కూడా తెరవబడుతుంది. సో అందరూ లోపలికి వెళ్తారు. అలా వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ రాక్షసుడు వాళ్ళకి కనిపిస్తాడు. అది వాళ్ళని ఒక చిక్కు ప్రశ్న అడుగుతుంది. ఆ చిక్కు ప్రశ్న ఏమిటంటే, నాకు గతం అన్నది లేదు, కానీ భవిష్యత్తు ఉంది. నన్ను ఎవరూ చూడలేరు. జీవరాశుల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేది నేనే. నేను ఎవరిని అని అడుగుతుంది. అప్పుడు గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ నువ్వు ఒక ఆజ్ఞవి అని సమాధానం చెప్తాడు. కానీ అది సరైన సమాధానం కాదు. సో ఆ రాక్షసుడు గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ని చంపబోతాడు. అయితే మళ్ళీ 2-3 సార్ల తర్వాత సరైన సమాధానం చెప్తాడు. ఆన్సర్ భవిష్యత్తు అంటే టుమారో అని చెప్తాడు. సో ఆ రాక్షసుడికి సరైన సమాధానం జరుగుతుంది. ఆ రాక్షసుడు వాళ్ళకి ముందుకు వెళ్ళేలా చేస్తాడు. తర్వాత హోరస్ తన దగ్గర ఉన్న దైవజలాన్ని బయటికి తీస్తూ ముందుకు వెళ్తాడు. సడన్గా వాళ్ళు ఒక ట్రాప్లో ఇరుక్కుపోతారు. అప్పుడే అక్కడికి సెట్ వస్తాడు. ఈ ట్రాప్ అంతా సెట్ ప్లాన్ అని అర్థమవుతుంది. సెట్ వాళ్ళతో ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ యొక్క మెదడును బయటికి తీస్తాడు. ఇది నాకు చాలా అవసరం అంటాడు. మరోవైపు అవకాశం చూసి బెక్కు ఆ దివ్యజలాన్ని తీసుకుంటాడు. సెట్ని బెదిరిస్తూ నేను ఈ దివ్యజలాన్ని అగ్నిలో విసిరేస్తాను అంటాడు. అయితే సెట్ తనకు ఒక నెక్లెస్ చూపించి ఇది నీ గర్ల్ ఫ్రెండ్ అని బెక్కిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. హోరస్ మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే చనిపోయిన వారు ఎవరు కూడా బ్రతకలేరు. సో నువ్వు దివ్యజలాన్ని అగ్గిలో వేస్తే నీ గర్ల్ ఫ్రెండ్ శరీరాన్ని అంతం చేస్తాను అంటాడు. సో బెక్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఆగిపోతాడు. దివ్యజలాన్ని సెట్కి అప్పగిస్తాడు. వెంటనే సెట్ ఆ పిరమిడ్ నుంచి తప్పించుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడే చిక్కుకుపోతారు. ఇప్పుడు పిరమిడ్ దాదాపు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే హోరస్ తనతో పాటు మిగిలిన వాళ్ళందరిని కూడా విజయవంతంగా రక్షించుకుంటాడు. మరోవైపు సెట్ తన మెదడును గాడ్ ఆఫ్ ఇంటెలిజెంట్ మెదడుతో కనెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు అతను చాలా శక్తివంతంగా అవుతాడు. తర్వాత సెట్ తన తండ్రి అయినటువంటి సూర్యదేవుడి దగ్గరికి వెళ్తాడు. అతను తన తండ్రి ఆయుధాన్ని తీసుకోవాలి అనుకుంటాడు. సో సెట్ ఇక్కడికి తప్పుడు ఉద్దేశంతో వచ్చి ఉంటాడు.
అతను తన తండ్రిపై దాడి చేసి తన దగ్గర ఉన్న ఆయుధాన్ని కూడా లాగేసుకుంటాడు. ఫలితంగా చీకటి సాతాను ఎప్పటికీ అదుపు లేకుండా పోతుంది. దీంతో ప్రపంచంలో విధ్వంసం ప్రారంభమవుతుంది. మరోవైపు ఆలయం నుంచి హోరస్ మరియు ప్రేమదేవత బయటపడతారు. ఇక్కడ ప్రేమదేవత బెక్కికి హెల్ప్ చేయడానికి అంగీకరిస్తుంది. బెక్ తన గర్ల్ ఫ్రెండ్ని పొందాలని కోరుకుంటుంది. అప్పుడు మృత్యుదేవుణ్ణి బయటికి పిలుస్తుంది. తనతో చనిపోయిన వ్యక్తుల ప్రపంచానికి వెళ్ళడానికి నువ్వు ఏం తీసుకుంటావు అని అడుగుతుంది. అప్పుడు అతను మరణించిన వారి లోకానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అంటాడు. అది విన్న ప్రేమదేవత మృత్యుదేవుడికి తన బ్రాస్లెట్ ఇస్తుంది. బ్రాస్లెట్ ఇచ్చి దీనికంటే ఎక్కువ ఖర్చు ఉంటుందా అని అంటుంది. అయితే కంకణాన్ని తీసేస్తే వాళ్ళు చనిపోయిన వ్యక్తుల ప్రపంచానికి వెళ్తారు. కాబట్టి హోరస్ ఆమెని అలా చేయడానికి ఒప్పుకోడు. అయినా కూడా తను బ్రాస్లెట్ని బెక్కికి ఇచ్చేస్తుంది. దీంతో ఆమె చనిపోయిన వ్యక్తుల ప్రపంచంలోకి వెళ్తుంది. బ్రాస్లెట్తో తన గర్ల్ ఫ్రెండ్ని కాపాడడానికి వెళ్తాడు. ఇప్పుడు బెక్ గర్ల్ ఫ్రెండ్ ఆత్మ చివరి ద్వారం వరకు చేరుకుని ఉంటుంది. అయితే ఆమె కొంత బంగారాన్ని ఇస్తే ఆమె తన ప్రపంచానికి తిరిగి రాగలదు. ఏమీ ఇవ్వలేని పక్షంలో ఆమె శాశ్వతంగా ఇక్కడే మిగిలిపోతుంది. బెక్ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర ఏమీ లేదు అంటూ ఉంటుంది. అయితే ఇంతలో బెక్ మ్యాజికల్ బ్రాస్లెట్ పట్టుకుని అక్కడికి చేరుకుంటాడు. సరిగ్గా అదే టైంకి చీకటి సాతాను ప్రపంచంపై దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాతాను నుంచి రక్షించడానికి సూర్యదేవుడు ఇక లేడు కాబట్టి. అప్పుడు మృత్యుదేవుడు బెక్కుతో వెళ్ళు, హోరస్ దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే చీకట్లో ఉన్న ఆ సాతాను రక్షించేది ఆయన ఒక్కడే అంటాడు. సో బెక్కి వెంటనే ప్రపంచానికి తిరిగి వస్తాడు. హోరస్కి జరగబోయే దాని గురించి మొత్తం చెప్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే సెట్ తన తండ్రి యొక్క శక్తివంతమైన ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. తనని ఇప్పుడు ఓడించడం అసాధ్యం. సెట్ ఇప్పుడు ఆ సాతాను ఈ లోకానికి వచ్చేలా చేస్తాడు. అక్కడ ఉన్న దైవజలం దగ్గరికి పంపుతాడు. ఎందుకంటే దైవజలం ప్రపంచాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చీకటి సాతాను ప్రపంచాన్ని సృష్టించడానికి కారణమయ్యే నీటిని తాగబోతూ ఉంటుంది. ఈ చీకటి సాతాను దైవజలాన్ని చేరుకునే ముందు అక్కడే ఉన్న హోరస్ సెట్టిని ఆపడానికి చాలా కష్టపడతాడు. వాళ్ళిద్దరి మధ్య భారీ ఫైటింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ హోరస్ సెట్ ముందు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. హోరస్ని సెట్ చంపబోతూ ఉన్నప్పుడు సరైన టైంలో బెక్ అక్కడికి చేరుకుంటాడు. హోరస్కి సహాయం చేస్తూ సెట్ కవచం నుంచి హోరస్ కన్ను తీస్తాడు. ఆ కన్నుని హోరస్ వైపు విసురుతాడు. దీంతో సెట్కి చాలా కోపం వస్తుంది. బెక్ని కిందకి విసురుతాడు. అయితే ఇక్కడ హోరస్కి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి బెక్ని రక్షించాలి, లేదా అతని కన్ను వెనక్కి తీసుకోవాలి. తనకి కంటి చూపు వస్తే తన శక్తులన్నీ తనకి తిరిగి వస్తాయి. అయితే ఇక్కడ హోరస్ బెక్ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. అతన్ని పట్టుకోవడంతో హోరస్ రూపురేఖలు మారిపోతాయి. అంటే ఇప్పుడు అతను తన కంటికి కనిపించని ఈ దైవ రూపాన్ని తను ఏర్పాటు చేసుకుంటాడు. సో ఇప్పుడు హోరస్ యొక్క అన్ని శక్తులు తనకి తిరిగి వస్తాయి. అతను ఒక మంచి దేవుడిగా మారిపోయి బెక్కిని రక్షిస్తాడు. బోనస్గా తన మరొక కన్నును కూడా పొందుతాడు. తర్వాత సెట్ మరియు హోరస్ మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. అయితే ఈ భారీ యుద్ధంలో సెట్ ఓడిపోతాడు. హోరస్ అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సెట్ అతన్ని నన్ను చంపొద్దు అని వేడుకుంటాడు. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వు అంటాడు. అప్పుడు హోరస్ అతనితో నేను నీలాంటి మూర్ఖుని కాదు, నువ్వు చేసిన తప్పు నేను చేయను అంటూ హోరస్ సెట్కి ప్రాణం పోస్తాడు. మరోవైపు సాతాను దైవజలాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు హోరస్ తన తాత సూర్యదేవుడు వద్దకు వెళ్తాడు. తన ఆయుధాన్ని తిరిగి ఇస్తాడు. అప్పుడు సూర్యదేవుడు చీకటి సాతానుని తన ప్రపంచంలోకి పంపుతాడు. కానీ నిరాశపరిచే విషయం ఏమిటంటే బెక్ చనిపోతాడు. కానీ హోరస్ ఇప్పుడు దేవుడు కాబట్టి బెక్ని తిరిగి బ్రతికిస్తాడు. అలాగే తన గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్రతికిస్తాడు. సో వాళ్ళిద్దరు కౌగిలించుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హోరసు ఈజిప్ట్కి దేవుడవుతాడు. చివరిగా హోరస్ ఈ ప్రపంచంలో మంచి పనులు చేసిన వ్యక్తి తను మరణించిన తర్వాత కూడా తిరిగి బ్రతుకుతాడు అని చెప్తాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.